సమ్మర్ వచ్చేసింది అంటే ఇలా వడియాలు పెట్టుకోవాల్సిందే కదా. ఇలా ఈజీగా వడియాలు ఎలా చేయాలో చూద్దాం రండి. నేను ఇక్కడ సగ్గుబియ్యం తీసేసుకున్నాను ఒక కప్పు వరకు. ఇలా ఒకసారి 2 సార్లు బాగా కడిగేసి ఆ వాటర్ మొత్తం తీసేసేయాలండి. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసి ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఆ కొద్దిగా ఉన్న వాటర్తోనే అండి చాలా బాగా నానిపోతాయి. ఇలా నానిపోతే సరిపోతుంది. నేను ఇక్కడ 2 రకాలుగా చూపిస్తున్నాను ఎలా చేయాలి అనేది. ప్లేట్ పెట్టేసుకొని ఇలా గాజులు పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఇలా కొద్దిగా సగ్గుబియ్యం వేసేసి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసేసి ఆవిరి పెట్టేసుకొని కింద ఆ ప్లేట్ పెట్టేసేయాలండి. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలాగైతే ఇలా నేను ఇడ్లీ ప్లేట్లో కూడా పెట్టేస్తున్నాను. ఇడ్లీ ప్లేట్ కూడా కొద్దిగా ఆయిల్ పూసేసి ఇలా వేసేసుకొని ఇడ్లీ ఎలా పెడతామో ఆవిరికి అలా పెట్టాలండి. ఇక్కడ 2 నిమిషాలు పెడితే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత ఇలా నైఫ్తో మెల్లిమెల్లిగా తీసేసుకొని ఎండలో ఒక 2 రోజుల పాటు ఎండబెట్టుకోవాలండి. అంతే, ఇలా మంచిగా మనకు ఎండిపోతాయి. చూడండి, ఎండిన తర్వాత ఇలా ఉంది. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బయట కొనాల్సిన అవసరం ఏమీ లేదండి.